పేదవాడి ఆరోగ్య భరోసా తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. అందరికీ అవసరమైన మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఇప్పుడు మన వినుకొండలోనే. ఇప్పుడే సంప్రదించండి. ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సౌకర్యాలు అందుబాటులో కలవు. మీ ఆరోగ్యం మా బాధ్యత. తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. బూర్జా ఎస్ఐతో అనుచితంగా ప్రవర్తించిన కేసులో కీలక నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు. వైసీపీ ఆముదాల వలస ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్తో పాటు పలువురు నేతల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. మరోవైపు నిందితుల ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా బూర్జా ఎస్ఐ ప్రవల్లికపై దౌర్జన్యం, విధి నిర్వహణకు ఆటంకం కల్పించడం వంటి ఆరోపణలతో నమోదైన కేసులో వైసీపీ ఆముదాల వలస ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ను A1 నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఈ కేసులో చింతాడతో పాటు 20 మంది నిందితులు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. కేసుల భయంతో మరికొందరు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. చింతాడ రవికుమార్ను పట్టుకునేందుకు శ్రీకాకుళం పోలీసులు ఏకంగా 11 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా కేసులో A3 నిందితుడిగా ఉన్న అన్నపు సంజయ్ కుమార్ను విశాఖపట్నం జిల్లా గాజువాకలో పోలీసులు అదుపులోకి తీసుకుని వేరే ప్రాంతానికి తరలించారని ఆయన తల్లి విజయమ్మ ఆరోపించారు. సంజయ్ కుమార్ ఆచూకీ కోసం వైసీపీ నాయకులు ఆమదాల వలస పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆరా తీయగా తాము ఆయనను అదుపులోకి తీసుకోలేదని పోలీసులు తెలిపినట్లు సమాచారం. ఈ పరిణామాలతో ఆమదాల వలసలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మరోవైపు పోలీసులు అదుపులోకి తీసుకోలేదని చెబుతుండగా తమ కుటుంబ సభ్యులు కూడా ఇంటికి రాకపోవడంతో వారు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితుల కోసం ఒకవైపు పోలీసుల గాలింపు, మరోవైపు వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల ఆతృత. ఈ వ్యవహారం శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.